హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య నాగేష్ వ్లాగ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో అయితే అంటే ఇక ఫ్రైడే ఈరోజు అయితే అంత పని అయితే చేసుకొని అయితే పూజ అయితే మొదలుపెట్టినాము. ఇంకా మా హస్బెండ్ అయితే పూజ చేస్తున్నాడు. ఇంకా ఆయననే చేస్తాడు అంటే నాకు పని తీరనప్పుడైతే ఆయననే చేస్తాడు. ఒక్కొక్కసారిగా నేను కూడా చేస్తా. ఇక వాళ్ళైతే తొందర స్నానం చేసి మంచిగా చేస్తారు కదా అని చెప్పేసి అయితే ఇక మా హస్బెండ్కి నేనైతే ఇల్లు గినం అన్నీ తుడిచి ఇచ్చేస్తాయి కదా. తర్వాత అయితే మా హస్బెండ్ అయితే ఇక చేస్తారు పూజ. ఇక నాకు మా చిన్నతోటే అంటే తనకు పాలు ఇవ్వడము, మామూలుకి అన్నం తినిపించడం అవి ఇవి ఉంటాయి కదా. అందుకోసమని ఇక మా హస్బెండ్ అయితే పూజ చేస్తున్నాడు. ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది, అదేంటిదో మీకు అందరికైతే చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈరోజు ఏంటిదంటే ఫస్టే చెప్తున్నా, ఈరోజు అయితే శుక్రవారము. ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటిదంటే ఈరోజు అనేదంట అంటే నేను కూడా తెలుసుకున్న విషయమే, నాకైతే తెలియదు. ఫస్ట్ అయితే నేను ఇంకా పని అయితే అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇక పొద్దున లేట్ అవుతుంది ఎట్లయినా అన్నం వండేసరికి, కర్రీ వండేసరికి అని చెప్పేసి అయితే నేను పొద్దున్నే దొడ్డు రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వతో అయితే ఉప్మా చేసినాక అయితే తిన్నాము. ఇంకా వాళ్ళైతే తినేసిన తర్వాత నేనైతే ఇక పూజ గినం మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఇక నేను కూడా అయితే తింటున్నా. ఇప్పుడే పొద్దున ఇక లేవంగానే ఇల్లు గినం దూడ్చేసి ఇంకా చాలా టైం అవుతుంది కదా. మళ్ళీ మా నాన్నగారు పాలు తాగుతాడు, ఆయనకు పాలు ఉండాలి కదా. మనం తినకపోతే వాళ్ళకి పాలు అనేవి ఉండవు. అందుకోసమని ఇక నేనైతే పొద్దున్నే ఉప్మా అయితే వండుకొని పూజ చేసేసిన తర్వాత అయితే తిన్నా. మా హస్బెండే పూజ చేసిండు, కాకపోతే ఇక నేను కూడా చెయ్యలేదు. కానీ ఇట్లా మొక్కుకుంటాం కదా మనం కూడా. ఇక తలస్నానం చేసిన తర్వాత అయితే ఇక ఉప్మా అయితే తినేసిన. ఇక పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇక బియ్యం అయితే కడుగుతున్నా. అప్పుడైతే నేను బియ్యం కడిగేటప్పుడు 10:30 అయితే అవుతుంది. బియ్యం కడిగి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేస్తా. తర్వాత అయితే దొండకాయ కర్రీ కూడా అయితే వండిన. ఇప్పుడే ఈరోజు స్పెషల్ డే ఏంటిదో చెప్తా, వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఏంటిది అంటే ఈరోజు 100 ఇయర్స్కి ఒక్కటే రోజు అయితే వస్తుందంట ఈరోజు. అదేంటిదంటే ఆషాఢ శుక్రవారం, మళ్ళీ ఈరోజే అమావాస్య కూడా 3 కలిసిన రోజు. ఆషాఢం ఒకటి, అమావాస్య ఒకటి, శుక్రవారం ఒకటి, 3 ఒకటే రోజు వచ్చినాయి ఈరోజు అనేది. అందుకే ఈరోజు అయితే 100 ఇయర్స్కి ఒక్కసారి వస్తుందంట ఈరోజు అనేది. అందుకే ఈరోజు అనేది చాలా పవిత్రమైన రోజు. ఈరోజు మనం మంచిగా ఇల్లు కడుక్కొని మంచిగా పూజ చేసుకుంటే అంటే చాలా మంచిదంట. అందుకోసం అంటే మేము ప్రతి శుక్రవారం కూడా అయితే చేస్తాము. బట్ ఈరోజు అయితే కొంచెం స్పెషల్గా అయితే చేసుకున్నాము. ఇంకా ఈరోజు ఏంటిదంటే మనము అది శుక్రవారం ఎట్లయినా దేవుళ్ళనైతే ఇట్లా కడగకూడదు అట్లా. ఆ గుడి కూడా కడగొద్దు. ఇంకా నేనైతే రేపు మొత్తం అయితే కడిగేసుకుంటా. బట్ ఈరోజు అయితే జస్ట్ పూజ అయితే చేసేసుకున్నాము. మా హస్బెండ్ అయితే చేసిండు. ఇంకా ఇక నేనైతే మార్నింగ్ అయితే గిన్నెలు ఉంటాయి కదా, ఉప్మా వండిన గిన్నెలు ఉంటే అవి అయితే తోమేస్తున్నా. ఇంకా గ్యాస్ గిన్నె అయితే మొత్తం అంటే నిన్న సాయంత్రం అయితే గ్యాస్ అయితే కడిగేసుకున్నా. శుక్రవారం కడగొద్దు కదా అని చెప్పేసి అయితే గ్యాస్ కూడా నిన్ననైతే కడిగేసుకున్నా. ఇంకా బౌల్ అయితే ఇప్పుడు తోమిన. ఇక సింక్ దగ్గర అంతా అన్నం గిన్నం పడి అయితే అది సింక్ కూడా అయితే కడిగేసిన. ఇంకా కడిగేసిన తర్వాత ఇక ఇప్పుడైతే కర్రీ అయితే వండుతున్నా. ఇంకా దొండకాయ కర్రీ అయితే వండుతున్నా. ఇక మీకైతే మొన్న వ్లాగ్లో అయితే చెప్పిన కదా, మా చెట్టుకైతే దొండకాయలు అయితే చాలా కాస్తున్నాయి. ఇంకా వేరే వాళ్ళకి కూడా ఇస్తున్నాం మేము. వేరే వాళ్ళు కూడా వచ్చి అయితే తెంపుకొని పోతున్నారు. 2 చెట్లు ఉన్నాయి, చాలా దొండకాయ. ఇంకా మా పిల్లలు పడుకున్న తర్వాత అయితే నేను పని చేసుకుంటా. ఇంకా మార్నింగ్ అయితే మా అత్తమ్మ ఉంటుంది కాబట్టి మా అమ్మోళ్ళు ఈనం పట్టుకుంటుంది. మా నాన్నగాడైతే ఇక ఉయ్యాలలు వేస్తే తనే పడుకుంటాడు, ఊపుతూ ఉంటే ఇక పాలిచ్చి పడుకోబెడితే ఆయన అయితే పడుకుంటాడు. ఇంకా మార్నింగ్ అయితే పని చేసుకుంటా, చిన్న చిన్న పనులు. ఇక ఇలాంటివి అయితే
ఇక వీడియో తీయాలి అనుకున్నప్పుడైతే మామూలు పడుకోబెట్టిన తర్వాత అయితే నేను ఇక పని అయితే చేసుకుంటా. కర్రీస్ అన్నం గిన్నం అయితే ఈ వ్లాగ్స్ చేయాలి అనుకున్నప్పుడైతే మా యశస్వి పడుకున్న తర్వాత ఇక వ్లాగ్ అయితే తీసుకుంటా. మళ్ళీ ఆమె పడుకోముందు తీసుకున్నా అనుకో, ఒక్కొక్కసారి ఆమె ఉన్నప్పుడు కూడా తీసుకుంటా. కాకపోతే ఆమె ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఊరికే పోయి స్టాండ్ని కదిలిస్తుంది, అటు ఇటు దాన్ని ఊపుతుంది. ఇంకా నాకు భయం అవుతుంది, మొబైల్ కింద పడితే పలుగుతుందేమో అని చెప్పేసి అయితే నేను తను ఉన్నప్పుడైతే తీయను. 99% అయితే ఆమె పడుకున్నప్పుడే నేనైతే వ్లాగ్స్ అయితే చేసేస్తా. ఇంకా ఇప్పుడు కూడా అయితే ఆమె పడుకొనే ఉంది. అందుకోసమని ఇక కర్రీ పొద్దున్న ఎట్లయినా టిఫిన్ చేసినాం కదా, ఇక ఆఫ్టర్నూనే కదా అన్నం తినేదని చెప్పేసి ఒక 11 o'clock అయితే అట్లా కర్రీ అయితే చేస్తున్నా. అన్నం కర్రీ అయితే ఇక వండుతున్నా. ఇప్పుడు దొండకాయ కర్రీ అయితే ఇక అన్నం అయితే అవుతుంది, దొండకాయ కర్రీ కూడా అయితే చేస్తున్నా. ఇక అందరు చేసినట్టే చేస్తా నేను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి అందులో జీలకర్ర మెంతులు అవన్నీ వేసిన తర్వాతకి అవి వేగిన తర్వాత అల్లం పసుపు అయితే వేసిన తర్వాత ఇక దొండకాయలు వేసి అవి మగ్గిన తర్వాత కారం ఉప్పు ఇంకా కొంచెం మసాలా వేసి అయితే వాటర్ పోసి అయితే అదే ఉడుకుతుంది. ఇంకా ఇక నాకైతే గ్యాస్ అయితే నీట్గా ఉండాలి, ఎప్పటికీ నీట్గా ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. అందుకోసమనే ఎప్పటిదప్పుడైతే క్లీన్ చేసుకుంటా. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి అయితే చేతులు కడుక్కొని అయితే వెళ్తున్నాడు, మళ్ళీ వస్తాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చి అయితే ఒక గ్లాస్ తీసుకొని అయితే వెళ్తాడు. ఇంకా కొంచెం ఇప్పుడే వీడియోస్ నేను స్టార్ట్ చేసిన కదా, ఎవరైనా వస్తే నాకు భయం అవుతుంది, ఏమన్నా అంటారేమో అని చెప్పేసి అందుకోసమని నేను ఒక్కొక్క ఆఫ్ చేస్తా ఆన్ చేస్తా. అంటే మా ఇంట్లో అయితే ఏం కాదులే కానీ బయట వాళ్ళు గినం వస్తూ ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఆఫ్ చేసుకుంటా. ఇంకా మా హస్బెండ్ వచ్చి అయితే గ్లాస్ తీసుకోవడానికి అయితే వచ్చిండు. స్ప్రైట్ థమ్స్ అప్ ఉండే మా ఇంట్లో, అది తాగుతా అని చెప్పేసి అయితే వచ్చి గ్లాస్ అయితే తీసుకొని అయితే వెళ్తున్నాడు, వెళ్ళిండు. ఇక కర్రీ అయితే అవుతుంది. ఇంకా ఇక ఇప్పుడైతే బిగ్ బాస్ ఎంతమంది చూస్తారో నాకైతే కామెంట్లో అయితే చెప్పండి. నేనైతే బిగ్ బాస్కి పెద్ద ఫ్యాన్. ఇప్పుడు ఇంకా కొత్త కొత్త కంటెస్టెంట్స్ అయితే వస్తున్నారంట, యూట్యూబర్స్. ఇక నేనైతే వెయిటింగ్ చేస్తున్నా బిగ్ బాస్ కోసము. మీరు కూడా వెయిటింగ్ చేస్తే నాకైతే కామెంట్లో చెప్పండి, చూద్దాం మన వీడియోస్ చూసే వాళ్ళైతే ఎంతమంది ఉంటారు బిగ్ బాస్ చూసే వాళ్ళు అని చెప్పేసి అయితే చూద్దాము. ఖచ్చితంగా ఒక లైక్ కామెంట్ చేయడం మర్చిపోద్దు. బిగ్ బాస్ అని అయితే కామెంట్ చేయండి, ఎంతమంది బిగ్ బాస్ చూస్తాడో అయితే మనం తెలుసుకుందాము మన వీడియో చూసేవాళ్ళు. ఇంకా లైక్ చేయడం అయితే అసలే మర్చిపోద్దు. ఇంకా గిన్నెలు అయితే ఎప్పటికప్పుడు కడుగుతున్నాడు. ఇక నాకైతే ఎప్పటి మంచిగా అనిపిస్తుంది. ఇక మళ్ళీ బౌళ్ళు బట్టలు ఇంకా కిచెన్ అంతా నీట్గా ఉండకపోతే నాకైతే మంచిగా అనిపించదు. అందుకోసమని అయితే ఎప్పటికప్పుడైతే నేను మంచిగా అయితే క్లీన్గా చేసేసుకుంటా. అన్నం అయితే కొంచెం పొంగిందని చెప్పేసి అయితే అన్నం అయితే ఉడికేటప్పుడే ఇంకా నేనైతే మొత్తం గ్యాస్ అయితే తుడిచేసిన, మళ్ళీ మొత్తం ఇట్లా అంటుకుపోతుంది. అందుకోసమనే అన్నం ఉడుకుతుంటేనే నేనైతే గ్యాస్ మొత్తం అయితే తుడిచేసుకున్నా, ఇక నీట్గా ఉంటుంది అట్లా. ఇక కారం ఉప్పు అయితే వేస్తున్నా. మేమైతే ఉప్పు ఎక్కువ తినము, మా హస్బెండ్కి ఉప్పు అంటే ఎక్కువ తినము, కారం ఉప్పు లైట్గానే తింటాం. ఇక మా అమ్మలు కూడా కారం ఎక్కువ తినదని చెప్పేసి మేము కూడా అయితే కారం అయితే ఎక్కువ వేసుకోము, ఉప్పు కూడా ఎక్కువ వేసుకోము. ఇక బీపీలు షుగర్లు ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదా, అందుకోసం అని చెప్పేసి అయితే కారం ఉప్పు అయితే చాలా తక్కువ తింటాం మేము. ఇక కొంచెం అయితే వాటర్ వేసుకున్నా, ఇక అదే ఉడికిపోతుంది అని చెప్పేసి అయితే వాటర్ వేసుకొని అయితే ఇక మూత పెట్టేసుకుంటా. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు వీడియో అయితే నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి మన వీడియో అయితే పోయే ఛాన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.